ఎమ్మెల్యేను గద్ద దించే వరకు చెప్పులు వేసుకోను, కొరడాతో కొట్టుకుంటాను అన్న అన్నమలై శపథం. తమిళనాట డిఎంకే ప్రభుత్వాన్ని గద్ద దించే వరకు తాను చెప్పులు ధరించనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నమలై ప్రతిజ్ఞ చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆయన వరుసగా నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల అంశంపై రాజకీయ దుమారం రేగింది. ఈ అంశంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు కోయంబత్తూరులో జరిగిన మీడియాతో మాట్లాడుతూ అన్నా యూనివర్సిటీలో జరిగిన లైంగిక వేధింపుల కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు అన్నమలై. ఆయన ఇంకా మాట్లాడుతూ నిరసనలో భాగంగా శుక్రవారం నాడు తన నివాసం వద్ద 6 సార్లు కొరడాతో కొట్టుకుంటానని అన్నారు. రేపటి నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే పార్టీని గద్ద దించే వరకు తాను చెప్పులు వేసుకోనని అన్నారు. అన్నా యూనివర్సిటీ కేసుకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని అధికారులు లీక్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో బాధితురాలికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారని మండిపడ్డారు. ఆమె పేరును, ఫోన్ నెంబర్ను ఎఫ్ఐఆర్ ద్వారా లీక్ చేశారని మండిపడ్డారు. తద్వారా పోలీసులు ఈ కేసులో సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపించారు.